అలా చేసి నేను వెడితే 10 రోజులు కాలేదు ఇలా తయారయ్యావా అంటే చూడండి, చిన్నపిల్లాడిన తల్లి మంచి అందమైన బట్టలు వేసి బయటికి పంపిస్తుంది, కొత్త బట్టలు, పుట్టినరోజు నాడు. వీడు పుట్టినరోజు పెళ్లి రోజు వీడికి ఏం తెలుసు? చిన్నకురాడికి వాడు స్నేహితులతో ఆట ఆడుకుంటాడు, ఏ కబడ్డీయో ఆడేస్తాడు, చెడుగుడు అని కింద పడతాడు, మీద పడతాడు, ఆ బట్టలో దెబ్బలు మాసిపోయినాయి. అప్పుడు ఇంటికి వచ్చాడు, ఆట ఆడి మాసిపోయిన పడప్పుడు తల్లి ఏముంటుంది? వేర్రి వేతవా, ఏమిటిరా దరిద్రంగాను, ఎంత మంచి బట్టలు వేసి పంపించారా, కొత్త బట్టలు, పుట్టినరోజు పూట ఈ కబడ్డీ ఆట ఆడకపోతే ఏమైంది నీకు? అలాగే ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చుగా, టీవీ చూస్తే బట్టలు మాయవు, మరి బతుకు మాస్తుంది, బట్టలు మాయవు. అందుకని బయటికి వెళ్ళి ఎందుకురా ఇవన్నీ బట్టలన్నీ పాటు చేసుకుని అనదా? అదే ప్రేమ పాపం బ్రాహ్మణుడిది. అంటే చూడండి, తిన్నడి ప్రేమ ఒకటే, ఈయన ప్రేమ ఒకటేనండి. మనమే అనవసరంగా తేడాలు చూస్తున్నాం. వాళ్ళు ఆ కులం అండి, వీళ్ళు ఈ కులం అండి, వారు పెద్దవాళ్ళండి, ఇవన్నీ మనం పెట్టుకున్నాం. దేవుడి దృష్టిలో ఇవన్నీ ఉండవు, పూర్వ కవుల దృష్టిలో కూడా ఇవన్నీ లేవు. తిన్నడి భక్తి